హాయ్ అండి, వెల్కమ్ టు ది లక్ష్మి గారి ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటూ అందరికీ వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే మా అపార్ట్మెంట్లోని వినాయకుడి నిమజ్జనం అండి. మేమైతే చాలా ఘనంగా వినాయక నిమజ్జనం చేసుకున్నాము. అదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే నచ్చుతుంది. మేమైతే 5 రోజులు పూజ చేసుకున్నామండి. 5 రోజులు అయిపోయిన తర్వాత 6వ రోజు నిమజ్జనం అయితే జరిగింది. ముందు పంతులు గారు వచ్చి పూజ చేసి కలశం అంతా కదిలించిన తర్వాత నిమజ్జనం అయితే జరుగుతుంది కదా, అదే కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత వినాయకుని కదిలించిన తర్వాత వేలం పాట, లడ్డు వేలం పాడతారు. మా అపార్ట్మెంట్లో ఏంటంటే వినాయకుని వస్త్రం కూడా వేలం పాడతారండి. వస్త్రం కొన్న వాళ్ళకి లడ్డు, చిన్న లడ్డు వస్తుంది, పెద్ద లడ్డు కూడా సపరేట్గా వేలం పాడతారు. అదంతా కూడా ఎలా జరిగింది ఏందనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. మనం చక్కగా ఇన్ని రోజులు కూడా అందరం ఐకమత్యంగా ఉండే ఒక కుటుంబం లాగా ఈ యొక్క 5 రోజులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అయితే ఇక్కడ మనకి చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు. ఈ ఉత్సవాలు అనేవి గణపతి నవరాత్రులు అంటారు కదా. ఈ నవరాత్రులు అంటే 9 రాత్రులు పూర్తయి 10వ రోజు మనం ఉద్వాసన చేస్తాం. మనం 9 రోజులు చేసే అవకాశం లేనప్పుడు పంచరాత్రి ఉత్సవాలు అంటారు అన్నమాట. 5 రోజులు చేయాలి. అది అవకాశం లేనప్పుడు త్రిరాత్రోత్సవం అంటే 3 రాత్రులు చేయాలి. అది కూడా అవకాశం లేనప్పుడు 1 రోజు చేయాలి. ఇట్లా మన శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మనం నిన్నటితో 5 రోజులు పూర్తి చేసుకొని ఈ రోజు మనం ఈ ఉద్వాసన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం అన్నమాట. మనం ఈ పూజ చేసిన ఫలితం అంతా కూడా ఎక్కడ ఉన్నది అంటే, మనం ఇక్కడ కలశం ఏర్పాటు చేస్తున్నాం కదా. ఈ కలశంలో సర్వతీర్థాధిపతి అయినటువంటి వరుణదేవుని ఆవాహన చేసుకొని మొట్టమొదటి రోజు నుంచి మనం పూజ చేసుకుంటున్నాం కదా. ఈ నీళ్లు ప్రోక్షణ అంటే మనం చల్లుకోవడం ద్వారా ఈ దీక్షా విరమణ ఈ 5 రోజులు కూడా మనం పూజ చేసుకున్న ఫలితం అంతా కూడా ఆ యొక్క కలశ జలంలో ఉంటుంది. కాబట్టి ఆ నీళ్లు మనం చల్లుకోవడం ద్వారా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. ప్రతిసారి ఈ రకంగా వైభవంగా జరుపుకునేటటువంటి అవకాశాన్ని, ఇట్లాంటి కార్యక్రమాలు జరపాలంటే మనకు మొట్టమొదటి కావాల్సింది జనబలం ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండి జనబలం అంతా ఉంటేనే పని అవుతుంది. దాని తర్వాత కావాల్సింది ధనమూల విధంజగత్, డబ్బు ఉండాలి, ధనబలం కూడా ఉండాలి. కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని స్వామివారు మనకి మళ్ళీ కల్పించాలని చెప్పి గట్టిగా ఒకసారి స్వామివారికి జయధ్వానం చెప్పి కార్యక్రమాన్ని ముగిద్దాం. అందరూ కూడా గట్టిగా చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, సిద్ధి వినాయక భగవాన్ కి జై, రామచంద్ర భగవాన్ కి జై, మాలి కి జై. చెప్పండి, లోకా సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. జై బోలో మహారాజ్ కి జై. 28,000 వేణుగోపాల్ 28,000 వేణుగోపాల్ గారు మీ చేయాలట. 28,000 ఒకటోసారి 38,116 మూడోసారి రెండోసారి అంట 38,116
38,116 మూడోసారి 38,116. లడ్డు కొన్న వాళ్ళకి ఈ విధంగా సన్మానం చేసి వాళ్ళకు లడ్డూని అందజేసిన తర్వాత మంగళ వాయిద్యాలతోటి లడ్డూని వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తారండి. మా అపార్ట్మెంట్లో చేసేది ఇలా చేస్తాము. చాలా ఘనంగా అయితే మేము అన్ని కార్యక్రమాలు జరుపుకుంటాము. మా అపార్ట్మెంట్లో మొత్తం 15 ఫ్యామిలీస్ ఉన్నాయి. 15 ఫ్యామిలీస్ కూడా కలిసికట్టుగా మేమైతే చాలా బాగా జరుపుకుంటాము. गणेश महाराज की, गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. మీరు ఈ చేయితోటి లడ్డు మీద చేయి పెట్టండి. లడ్డు మీద అట్లా వెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ వస్త్రం తీసుకున్న వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. వస్త్రం తీసుకున్న వాళ్ళకు చిన్న లడ్డు అన్నమాట. వీళ్ళని కూడా సేమ్ ఇదే విధంగా సన్మానం చేసి ఆ తర్వాత లడ్డుని వాళ్ళ ఇంటికైతే వేద మంగళ వాయిద్యాలతోటి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాము. ఇంకా మేమంతా లేడీస్ అంతా కలిసి అనుకొని రెడ్ కలర్ శారీస్ కట్టుకున్నాము. జెంట్స్ ఏమో ఎల్లో కలర్ కుర్తాలు, లేడీస్ ఏమో రెడ్ కలర్ శారీస్ కట్టుకున్నాము. ఇంకా మేము వినాయకుడిని తీసుకెళ్ళేటప్పుడు అయితే వినాయకుడి ముందు కోలాటం ఆడుకున్నాము. మేమైతే చాలా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళాము. చాలా బాగా అనిపించింది.
ఆ తర్వాత వినాయకుని తీసుకెళ్ళేటప్పుడు మేమైతే మంగళారతి ఇచ్చేసి స్వామివారికి శాఖ పోసినాము. ఈ విధంగా అయితే మేమైతే వినాయకుని సంతోషంతో భక్తి శ్రద్ధలతోటి వినాయకుని అయితే సాగనంపాము. మేమైతే అల్వాల్కి దగ్గరలో ఉంటాం కాబట్టి అల్వాల్ చెరువులో నిమజ్జనం చేసామండి. అల్వాల్ చెరువు చాలా బాగా చేశారు, డెవలప్ చేశారు. ఇప్పుడు 5 రోజులకు నిమజ్జనం చేసాము మేము. ఇదంతా కూడా అల్వాల్ చెరువు. అల్వాల్ చెరువుని చాలా బాగా డెవలప్ చేసి వినాయకులను అన్నీ కూడా ఇక్కడే వేస్తున్నారు. ఎంత బాగా అనిపించింది. లైటింగ్స్ తోటి నీట్గా ఉన్నది చెరువు కూడా. गणेश महाराज की అవును సార్, వస్తే నాకు కూడా తెలుసు, కానీ అలా లేదు. నాకు ఎందుకు తీసుకో పైసలు ఆడుతారు మేము ఇయ్యము. పైసలు కావాలి వేపిస్తాం. ఇచ్చిర్రు అయిపోయింది. ఒక్క రూపాయి కూడా ఇయ్యను. बोलो गणेश महाराज की జై. वृंदावन गणेशा बाय बाय. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రా వినాయక, నెక్స్ట్ ఇయర్ రా మళ్ళీ. అది తీసుకోబా, అది తీసుకోండి, అది తీసుకోండి. वृंदावन गणेशा बाय बाय, लव यू बाय बाय. गणपति बाप्पा अगले बरस ఆ జాओ అని చెప్పాలి. गणेश గోర్లు వేస్తారు. गणेशा बाय बाय. ఈ రోజు లేరాక 5th డే 6th డే కదా ఈ రోజు. నిన్న ఉంటారు. 1 గంట అయిందని కూడా తెలుసు కదా. 1 గంట కాదు సార్, మధ్యరాత్రి 3 గంటల దాకా ఉంటారు. జై. మనం తొందరగా వచ్చినాం అనుకుంటూ, లేట్ వచ్చినాం అనుకుంటురా, మనమే తొందరగా వచ్చినాం. गणेश महाराज की జై. गणेश महाराज की జై. गणेश महाराज की జై. ఎవరు చెప్తలేరు. అసలు ఏమైంది కాబట్టి మంచి ఒక్కసారి ఇట్లా. ఇదేనండి ఈరోజు వీడియో. మా అపార్ట్మెంట్ వినాయకుడి నిమజ్జనము చూసారు కదా ఎలా ఉందండి. మేమైతే చాలా భక్తి శ్రద్ధలతోటి చాలా సంతోషంతో అయితే వినాయక నిమజ్జనం జరుపుకున్నాము. ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.